ఈ మధువుని ఎల్లవేళలా కరి తయారు చేస్తూ ఈ జగత్తు నిండా నింపుతున్న తల్లి మధుకరి అని. అందుకు అమ్మ చూపులు ఏం చేస్తున్నాయంటే ఈ జగత్తులో మధుకరి అయి ఉన్నాయి. అందుకు అమ్మ చూపులే మధుకరి. అది మాల వలె ఎల్లవేళలా చేస్తూ ఉంది ఆ పని, ఎడతెగకుండా చేస్తూ ఉంది కనుక మాలా దృశోర్మధుకరివా. ఎంత చేస్తున్నది నారాయణ ముఖం నుంచి వచ్చిన మధువే, అక్కడి నుంచి తీసుకొచ్చింది ఆవిడ. అంటే ఆయన ఈశ్వర చైతన్యాన్ని విశ్వమంతా నింపుతూ ఉన్నది. అందుకు మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే. ఇక్కడ తుమ్మెద తేనె తెచ్చింది, అమ్మవారి చూపులనే తుమ్మెద తేనె తెచ్చింది. ఎక్కడి నుంచి తెచ్చిందంటే ఒక నల్ల కలువ పువ్వులోంచి తెచ్చింది ఈ తేనె. ఏమిటయ్యా నల్ల కలువ పువ్వు అంటే మురారేహ వదనం, విష్ణువు యొక్క ముఖమనే నల్ల కలువ పువ్వులోంచి తేనెని తెచ్చి ఈ జగత్తంతా నింపుతున్న తల్లావిడ. అందుకు ఎల్లవేళలా ఆ ముఖంలో చూస్తూ ఆ తేనెను ఆస్వాదిస్తుంది ఆవిడ. స్వామివారి ముఖాన్ని ఇక్కడ దేంతో పోల్చారు? నల్ల కలువ పువ్వుతో పోల్చారు. మొత్తం శరీరాన్నేమో కానుగ చెట్టుతో పోల్చేశారు. అంటే ఒకసారి టాప్ టు బాటం వర్ణించేశారు. మొదట తమాలం శరీరం అయిపోయింది ఆ చెట్టుతో. ఇక్కడ ఒక్క ముఖ సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. నారాయణ యొక్క వదనం మధురం అధరం మధురం అన్నట్లు ఆయన యొక్క ముఖం ఒక నల్ల కలువ వలె వికసించిందిట. నల్ల కలువ అని ఎందుకన్నారంటే నీలమేఘశ్యాముడు గనక. నీలమేఘశ్యాముడు గనక ఇక్కడ ఆ విధంగా వర్ణింపబడుతున్నాడు. మహోత్పలంట, మామూలు ఉత్పలం కాదు ఇది. ప్రతి పదం ఎంత గొప్పగా వేశారు చూడండి. మామూలుగా ఉత్పలము నీలోత్పలము అనేకుండా మహోత్పలం అన్నారు. నారాయణ ముఖం అందరి ముఖాలు లాంటిదా? అనిర్వచనీయమైనటువంటిది. మహత్ అనే శబ్దం బ్రహ్మవాచకం. మహత్ బ్రహ్మ బ్రహ్మవాచకం. అందుకు మహోత్పలే పరబ్రహ్మ స్వరూపుడైన నారాయణుని యొక్క ఆ వదనమనేటటువంటి నల్ల కలువలోని ఆకృష్టమై ఉన్నటువంటి అమ్మ వారి చూపుల మాల అనేటువంటి తుమ్మెదల మాల